నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పాలనపై బీజేపీ నాయకులు వినూత్నంగా తమ నిరసనను విజయోత్సాహాన్ని చాటుకున్నారు. బెంగాల్లో బీజేపీ సాధించిన ఫలితాలకు కృతజ్ఞతగా ఏలూరు జిల్లా కొల్లేటికోటలో వెలిసిన శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారిని కైకలూరు మండవల్లి మండల బీజేపీ నాయకులు దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని పాలన అంతం కావాలని కోరుకుంటూ గతంలో మొక్కుకున్న బీజేపీ నాయకులు తాజాగా కొల్లేటికోట పెద్దింట్లమ్మ అమ్మవారి చెంత తమ మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం కైకలూరు మరియు మండవల్లి మండలాలకు చెందిన బీజేపీ ముఖ్య నేతలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సీనియర్ బీజేపీ నేత గంగునేని వరప్రసాద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందిస్తున్న సుపరిపాలన అభివృద్ధిని చూసి ప్రజలు పశ్చిమ బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారని హర్షం వ్యక్తం చేశారు. వివేకానందుడు, సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులు పుట్టిన బెంగాల్ గడ్డపై హిందువులందరూ ఏకమై బీజేపీకి అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. మమతా బెనర్జీ రాక్షస పాలన నుండి మోడీ నాయకత్వం హిందువులను రక్షించిందని కొనియాడారు. మరో నేత బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ బలే చిరంజీవి మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీని బలోపేతం చేయాలని, ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండల పార్టీ అధ్యక్షుడు జగదీష్ మాట్లాడుతూ దేశమంతా ధర్మబద్ధమైన పరిపాలన సాగుతుందని, భవిష్యత్తులో ఏపీలో కూడా బీజేపీ అతిపెద్ద శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు చంద్రమౌళీశ్వరరావు, వై శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు సైదు ఆనందరావు సహా పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.